జస్ట్ ఎంటర్డ్ కలంపుడి బీచా, కాలంగూట్ బీచ్. ఇది నైట్ వ్యూ బాగుంటుందంట. ఇక్కడ తినడానికి కానీ మనం ఏమైనా షాపింగ్ చేసుకోవడానికి కానీ అన్నీ ఎక్కువ అవైలబుల్లో ఉంటాయని ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. నైట్ వ్యూ బాగుంటుందని ఇవన్నీ స్టాల్స్ పెట్టినారు అనమాట. అన్నీ షాపింగ్ అంతా చాలా ఉంది కానీ రేట్లు అయితే మనం వేర్ చేయలేము. అందుకని మేము నిన్ననే తీసుకున్నాం అనమాట. గోవాకి వస్తే డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ కాలంగూట్ బీచ్ కూడా ఉంది. ఎందుకంటే మనం సినిమాటిక్ వ్యూ అంటే సినిమాల్లో చూసి బీచ్కి వెళ్ళాలి, బీచ్ చూడాలి అనుకుంటాం కదా, అట్లాంటి ఎగ్జాక్ట్ ప్లేసే ఈ కాలంగూట్ బీచ్ అనమాట. బీచ్ ఎంట్రన్స్ కానీ, బీచ్ లోపల జనాలు కానీ, బీచ్ లోపల ఫెసిలిటీస్ అంటే పబ్ అంట, క్యాసినో అంట, ఐ లవ్ గోవా అనే సింబల్ అంట, దాని ఎంట్రన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్ అనమాట. ఈ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ చూడండి, ఐ లవ్ గోవా అనే ప్లేస్, ఈ స్పాట్ మొత్తం ఈ కాలంగూట్ బీచ్లోనే ఉందన్నమాట. ఈ సిట్టింగ్ ఏరియాలు అంతా ఉంటాయి కానీ అవి పే అండ్ యూజ్ అంట. పర్ అవర్ ఇంత అని, లేకపోతే హాఫ్ అన్ అవర్కి ఇంత అని పే చేసి మనం రిలాక్స్ అవ్వచ్చు అక్కడ. అండ్ చూడండి, ఎక్కడ చూసినా జనాలే. అండ్ వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఇది జస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బీచ్. అంటే ఆ జనాలు జస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. అండ్ అక్టోబర్ ఆ మంత్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఇట్లా ఉండదు, ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది అంటున్నారు అనమాట. ఇంక ఇదే క్రౌడ్ అనుకుంటే ఇంక అంతకు మించి క్రౌడ్ అంటే ఇంక ఎలా ఉంటుందో చూడాలి. ఇది దగ్గర నుంచి చాలామంది లైక్ రిలాక్స్ అవ్వడానికి అట్లా దూరం కూర్చొని చూడడానికి అట్లా వస్తారు. కొంతమంది వాటర్లో ఎంజాయ్ చేయడానికి వస్తారు, కొంతమంది బయట పబ్లో డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేయడానికి వస్తారు. మేమైతే జస్ట్ ఊరికే కూర్చొని కొద్దిసేపు అక్కడ చూసామన్నమాట. ఎందుకంటే బాగా బీచ్లో వాటర్లో అంత పిల్లలు ఆడి తడిసి అంత అలసిపోయినారనమాట. అందుకని మేము ఈ బీచ్లో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. అండ్ బయట వ్యూ మొత్తం ఎలా ఉంది, బయట ఏమేమి ఉన్నాయి, ఈ బీచ్లో ఎస్పెషల్లీ చూడడానికి చాలా ఉన్నాయి. అందుకని అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చేసి ఇక్కడ పబ్ ఉంది, మరి వేరే గేమ్స్, క్యాషినో అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అవి చూడడానికి అంతా వెళ్ళామన్నమాట. ఈ ప్లేస్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది పబ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్, లైక్ పబ్ ఎంట్రన్స్లో ఉందన్నమాట. ఆ సైడ్ ఈ సైడ్ పబ్ ఎంట్రన్స్ ఫీ అంతా ఉంటుందంట. అక్కడ మనం వెళ్ళి కూడా ప్రయోజనం ఉండదు, తాగే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అంటే ఇంకా మేము లోపలికి వెళ్ళలేదన్నమాట. జస్ట్ బయటనే సాంగ్స్ మొత్తం వినిపిస్తుండే, అట్లా బయట కొద్దిసేపు నిలబడి బాగా ఎంజాయ్ చేసాము, డ్యాన్స్లు వేసాము. సౌండ్స్ నచ్చింది. ఓన్లీ డ్రింక్ చేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మిగతా వాళ్ళందరూ మాలాగే బయట ఆ సౌండ్స్ వింటూ బీచ్లో కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేశారనమాట. డ్యాన్స్లు వేయడము, చిల్ అవ్వడం అట్లా. 8 o'clock అయింది, అయినా క్రౌడ్ ఏమాత్రం తగ్గలేదు. నాకు క్లోజింగ్ టైం ఎంతో తెలియదు కానీ ఆల్మోస్ట్ 10 to 11 వరకు ఓపెన్లోనే ఉంటుందంట. గోవాలో బీచ్లు మాత్రమే ఆ టైం వరకు ఓపెన్ ఉంటాయి. మిగతా ఏ వెళ్ళినా కానీ, చర్చెస్ కానీ, వేరే ప్లేసెస్ ఏ వెళ్ళినా 5 to 6 క్లోజ్. అండ్ ఇక్కడ బీచెస్ మాత్రం చాలా లేట్ నైట్ వరకు ఓపెన్లోనే ఉంటాయి. అందుకోసమని అందరు ఎక్కువ బీచ్
ఆ వ్యూ కోసము లేట్ నైట్ ఈవినింగ్ వెళ్తుంటారు. అండ్ బయట మేము అక్కడ నుంచి వచ్చాక ఈ అబ్బాయిని చూసామన్నమాట. అండ్ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. అక్కడనే స్టాచ్యూ లాగా ఉండి చాలా అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడంట ఇతను. అండ్ వీ టుక్ ఫొటోస్ టుగెదర్ అనమాట ఇతనితో. బెస్ట్ థింగ్ కదా, వాళ్ళు ఏదో ఒకటి కోటి విద్యలు కూటి కోసమే అన్నట్టు వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నము ఏదో వాళ్ళ పొట్ట నింపుకోవడానికి అన్నట్టు మా తరపు నుంచి కొంచెం సాయం చేసి వచ్చేసాము అక్కడి నుంచి. అండ్ ఇక్కడ చూడండి స్టాల్స్ మొత్తం ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయన్నమాట, మనం బార్గెన్ చేసేదంతా ఏమి ఉండదు. అండ్ ఇక్కడ సేల్ లాగా 50 రూపీస్ సేల్, 100 రూపీస్ సేల్ అని మొత్తం ఉంటాయి. మనం ఏదైనా వచ్చాము కాబట్టి ఆ బీచ్లో ఇది కొన్నామని గుర్తుగా ఉంటుంది కాబట్టి అందరూ ఏదో ఒకటి కొంటూ ఉంటారు. అండ్ ఇది చూస్తే 6 స్వీట్ బాక్సెస్ 200 రూపీస్ అంటారు. ఆశ్చర్యకరంగా మా బ్యాగ్ మాకు మళ్ళీ దొరికిందంట. షాపింగ్ కని వచ్చినాం, ఇంకా దొరకదని, కానీ దొరికింది లక్కీలీ. అండ్ ఇంకా ప్యాకింగ్ అవర్ బ్యాగ్స్ టు హోమ్ అనమాట, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫేసులు కూడా డల్ అయిపోయినాయి పాపం. సే బాయ్ బాయ్ చెప్పు హనీ. బాయ్ 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 చెప్పు వైషు. బాయ్.